అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న సాయిబాబా మందిరంలో కార్తీక మాసం ఉత్సవాలు ఈ రోజుతో కంప్లీట్ అవుతూ జరిగింది. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం దీపారాధన చేసిన వాళ్ళందరికీ కూడా చిన్న అంటే నాకేదో తోసింది చిన్న సత్కారం చేయాలనుకున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు సాయిబాబా అలాగే ఆ శివుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరి వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మా ఈ కార్తీక పౌర్ణమిలో దీపోత్సవానికి పాల్గొవాలని, ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. జై సాయిరాం, జై సాయిరాం. శ్రీ మల్లినేడు సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినేడు తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో గత 30 రోజుల నుండి కూడా కార్తీక మాసం ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో, సాయి సేవల సమక్షంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా 31 రోజులు ఈ కార్తీక మాసం జరిగింది. ఈరోజు స్వస్తి చెప్పడం జరిగింది. ఈ రోజున గతంలో బాబీ గారు వారికి తోచిన విధంగా వారి చిరు కానుకగా కొన్ని కానుకలు ఇవ్వడం జరిగింది. బాబా గారి వస్త్రాలు 1 సంవత్సరం, అలాగే రచిత పాత్ర 1 సంవత్సరం, అలాగే ఈ సంవత్సరం ఏదో చిన్న కానుక వారితో వచ్చింది ఇవ్వడం జరిగింది. ఇలాగే వారు భక్తులందరికీ కూడా వారి అభిమానాన్ని చాటుకుని, అంటే మీరు అందరి దగ్గరే ఉంటాయి అన్ని వస్తువులు, మీ అందరూ ఉంటాయని తెలుసు, కానీ ఏంటంటే ఆలయం వెంకట సాయిబాబా మందిరం తరపున మీకు ఆ వస్తువు వాడుకునేటప్పుడు పలానా గుడి దగ్గర నుంచి మనకి కానుక ఇచ్చారని చెప్పి గుర్తు చేసుకోవడం కోసం ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి దయవించి ఆ వస్తువు వాడుకునేటప్పుడు ఆ సాయినాథ్ వెంకట సాయిని తలుచుకుని వాడుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తూ జై సాయిరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.